నోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకుంటామండి. తెచ్చుకుంటారు మన వాళ్ళకి ఇది బాగా అలవాటండి. ఎల్ఆర్ఎస్ లేఅవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్ అంటాం. అంటే టౌన్ చుట్టుపక్కల ఫ్లాట్లు కొనేస్తారు. ఇంక అలా వదిలేస్తారండి. దానికి ఏ పర్మిషను రాదు. సరే ఎప్పటికప్పుడు చేయించుకుంటాంలే అనుకుంటారేమో. రేపటి రోజు రూ. 2 అవుతాయండి. అంటే ఈరోజు రూపాయి అయ్యేది రేపు 2 అవుతాయి కాబట్టి ఇప్పుడు చేయించేసుకోండి స్వామి అని చెప్పటం నా ఉద్దేశం అండి. ఇదేం ప్రమోషన్ కాదు. గవర్నమెంట్‌కి అనుకూలంగా కాదు. అసలే కాదు. ఈ నెల 23 లాస్ట్ డేటు ఎల్ఆర్ఎస్‌కి. అంటే మీకు అర్థమైంది కదా! ఏదో ఒక లేఅవుట్‌లో, ఏదో పిచ్చి లేఅవుట్‌లో కొనేస్తారు. దానికేమో క్రమబద్ధీకరణ ఉండదు. రెగ్యులైజేషన్ ఉండదు. రేపు బిల్డింగ్ కట్టుకోవాలంటే ఆ మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు. పోనీ ఇచ్చినా చాలా భారీ పెనాల్టీలు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడైతే ఓపెన్ స్పేస్ ఛార్జెస్ ఉంటాయండి. అంటే అక్కడ ఆ లేఅవుట్‌లో ఓపెన్ స్పేస్ ఏమి వదలరు. మొత్తం అన్నీ రోడ్లు, స్థలాలే ఉంటాయి. మరి అక్కడ 14% కట్టాలి యాక్చువల్‌గా ఆ ఓపెన్ స్పేస్ ఛార్జీలు. ఇప్పుడైతే 7% కడితే చాలు మేము ఎల్ఆర్ఎస్ ఇచ్చేస్తున్నాము అంటున్నారండి. అంటే మీరు ఉన్నటువంటి లేఅవుట్లు ఏ ఒక్క ఫ్లాట్‌కి ఎల్ఆర్ఎస్ చేయించుకున్నా ఎలిజిబిలిటీ ఉంటుంది అన్నట్టు. అసలు ముందెళ్ళి చెక్ చేసుకోవాలిగా, మున్సిపాలిటీ వాళ్ళని కలవాలిగా. మీరు రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారు. పాపం సొమ్మన్న మహారాజులు అలా పడేసి ఎక్కడికో వెళ్ళిపోయారంట కొంతమంది. ఆ రోజు రిజిస్ట్రేషన్ చేయించుకున్న నెంబర్లకు ఫోన్ చేస్తుంటే కొంతమంది కలవట్లేదంట కూడా. సో మరి రీసెంట్‌గా ఉన్న న్యూస్ ఇది. దయచేసి అంటే ఉపయోగపడుతుందని చెప్తున్నాను. ఈరోజు 10,000, 25,000తో పోయేది రేపు 1,00,000, 2,00,000 అవుతుందండి. అవసరమా? మరి ఉపయోగపడుతుంది కదా! గవర్నమెంట్‌కి కాదు మనకి ఉపయోగపడుతుంది కదా! సో మరి నేను ఫ్లాట్ కొన్నాను, పలానా చోట కొన్నాను అంటే చెక్ చేసుకోండి ఒకసారి. అది ఆథరైజ్డా, అనాథరైజ్డ్ లేఅవుటా? ఆథరైజ్డ్ అంటే మీకు తెలుసు కదండీ! టౌన్ ప్లానింగ్, సీఆర్‌డీఏ, మున్సిపల్ అప్రూవల్స్ అన్నీ ఉన్నది ఆథరైజ్డ్. ఇవేవి ఉండవు కానీ కొనేస్తారు. మన ఫ్లాటే కదా! పర్లేదులే ప్రెసిడెంట్ గారో లేకపోతే ఎవరో చూసుకుంటారులే అని. అక్కడే ఇబ్బంది అయిపోతోంది. సో మరి ఇప్పుడు వెళ్ళి చేయించేసుకోండి. ఏం అక్కర్లేదు. మున్సిపాలిటీకి వెళ్ళి వాళ్ళని కలిస్తే చాలు. మున్సిపల్ మేనేజర్‌నో, అక్కడ ఉండే క్లర్క్‌నో, మున్సిపల్ కమిషనర్ గారిని కలిసినా వాళ్ళు ఈ విషయాలన్నీ మీకు చెప్పేస్తారండి. సో మరి ఇమ్మీడియేట్‌గా ఈ అవకాశం వాడేసుకోండి అని చెప్పటం నా ఉద్దేశం. సోషల్ మీడియా అంటే ఎంతసేపు ఎంటర్‌టైన్‌మెంటే కాదండి. ఇలాంటివి మనకి రూ. 4 సేవ్ చేసేవి, మన కష్టాలని, మన ఇబ్బందుల్ని పోగొట్టే విషయాలు కూడా సోషల్ మీడియాలో ఉంటాయి. దానికి ఉపయోగించుకోవాలనేది నా అభిప్రాయం. మీరేమంటారు? కామెంట్‌లో ఒపీనియన్ చెప్పండి. ఇది ఎవరికి అవసరమో వాళ్ళకి షేర్ చేయండి. ఎవరు లేరండి మాకు తెలిసిన వాళ్ళు ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్ళంటే ఒక లైక్ ఇస్తే ఆటోమేటిక్‌గా ఈ వీడియో షేర్ అయిపోతుందండి. వాళ్ళే షేర్ చేస్తారు. ఒక మంచి కోసం మనం ఇది షేర్ చేసుకుంటున్నాం. మిమ్మల్ని కూడా సపోర్ట్ చేయమని అడుగుతున్నాను అంతే. ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ.